నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. బండి సంజయ్, కిషన్ రెడ్డి దొంగ ఓట్లతో గెలిచారు. 14 రాష్ట్రాల్లో సర్వోట్ల చోరీ జరిగిందన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్. ఆదిలాబాద్ లో కంది శ్రీనివాసారెడ్డి ప్రజాదర్బార్, సమస్యల పరిష్కారం కోసం శాయశక్తిలా కృషి చేస్తారని హామీ. యుఏఈ పర్యటనలో ప్రధాని మోదీ, కీలక ఒప్పందాలపై సంతకాలు. పెద్ది సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. జూన్ 4న పెద్ది సినిమా విడుదలవుతుందన్న నిర్మాత దిల్ రాజు. అంతర్జాతీయ ఇంధన సంక్షోభాన్ని అధిగమించే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న తరుణంలో భారత ఇంధన భద్రతను పటిష్టం చేసుకునేందుకు అబుదాబి వేదికగా కీలక అడుగులు పడ్డాయి. యుఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహ్యాన్తో జరిగిన ఉన్నత స్థాయి భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో సహకారంపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చల ఫలితంగా ధృవీకృత పెట్రోలియం గ్యాస్ సరఫరా, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలపై 2 ముఖ్యమైన అవగాహన ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు దొంగ ఓట్లతో గెలిచారని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. అందుకే వాళ్లకు వణుకు పుడుతుందన్నారు. ఇవాళ హైదరాబాద్ లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డితో పీసీసీ చీఫ్ పలువురు కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరగనున్న సర్ ప్రక్రియపై సుదర్శన్ రెడ్డితో వారు చర్చించారు. అనంతరం 14 రాష్ట్రాల్లో సర్వోట్ల చోరీ జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. దుర్మార్గంగా ఓట్ల ప్రక్రియ జరిగిందంటూ మండిపడ్డారు. అందుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలే నిదర్శనమన్నారు. మనకు వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికలు ఒక్కసారి దాదాపు 14 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ జరిగింది. ఇప్పటి వరకు లెక్కలు చూస్తే ఎంత దుర్మార్గంగా, ఎంత పగడ్బందీగా ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందో మనకు వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికలు ఒక్కసారి ఆ ఎన్నికలు జరిగిన సరళిని చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు 14 రాష్ట్రాలు యునైటెడ్ జరిగినటువంటి ఎస్ఐఆర్ వల్ల దాదాపు 8.2 కోట్ల ఓట్లు జోడిస్తే దాదాపు 6 కోట్లు, 5 కోట్ల నియరబర్ 90 లక్షల ఓట్లు తొలగింపు జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 58.2 కోట్ల ఓట్ల సరళిని ఎస్ఐఆర్ జరిగితే దాంట్లో దాదాపు 10% ఓట్ల తొలగింపు జరిగింది. దాని కారణంగానే వెస్ట్ బెంగాల్లో రాజకీయ సమీకరణలు మారి అధికారులకి రావాల్సిన పార్టీలు రాకుండా పోయినాయి. వెస్ట్ బెంగాల్లో దాదాపు 90 లక్షలకు పైగా ఓట్లు తొలగిస్తే టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక ప్రకటన చేశారు. ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం అయ్యాయని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ది సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చారు. జూన్ 4వ తేదీ ఈ చిత్రం థియేటర్లోకి రావడం పక్కా అని, ఇందులో ఎవరికి ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. ఎగ్జిబిటర్లు కోరుతున్న పర్సంటేజ్ విధానానికి నిర్మాతలు సానుకూలంగా ఉన్నట్లుగా తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నామని, సెంటర్ల వారీగా పర్సంటేజీ విధి విధానాలను ఒక కమిటీ ఖరారు చేస్తుందని దిల్ రాజు వెల్లడించారు. ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చేయటానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసము ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్, ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సంటేజ్లో వెళ్ళాలి అనే దానికి ఈ కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించింది ఎలా చేయబోతున్నారు అనేది ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ముందు హెల్దీ, పాజిటివ్,
సో 2 ఎగ్జిబిటర్స్ నుంచి కానీ ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి కానీ అన్ని సమస్యలు మాట్లాడేసుకొని ఛాంబర్లో సాల్వ్ చేసుకున్నాము. దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాని రేపు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి 3 సెక్టార్స్ సానుకూలంగా పాజిటివ్గా వచ్చి కమిటీ ఫైనల్ చేసుకున్నాం. సో రాబోతున్న మా సతీష్ గారి పెద్ది జూన్ 4th చాలా హెల్దీగా రిలీజ్ అవుతుంది. దాంట్లో ఎలాంటి ఎవరికి డౌట్స్ అక్కర్లేదు. థ్యాంక్ యూ. ఈరోజు ముందుగా తెలంగాణలో ఒక మైనర్ బాలిక తల్లి విడుదల చేసిన 5 పేజీల బహిరంగ లేఖ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనాన్ని రేపుతుంది. తన కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఆ తల్లి లేఖ రాసింది. బండి భగీరథ్పై ఆమె చేసిన తీవ్ర ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. తన బిడ్డను తప్పుదోవ పట్టించి బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డారని ఆ తల్లి చేసిన ప్రకటన పెను సంచలనంగా మారింది. మైనర్ అయిన తన కుమార్తెను మేజర్గా చిత్రీకరించి కేసును పక్కదారి పట్టించేందుకే కుట్రలు జరుగుతున్నాయని ఆమె లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులే తమను గంటల తరబడి నిరీక్షించేలా చేశారని, పైగా తమపైన ఎదురు కేసులు పెట్టడం దారుణమన్నారామె. నిందితుడు బయట స్వేచ్ఛగా తిరుగుతుంటే తాము మాత్రం భయం, అవమానం మరియు మానసిక క్షోభతో గడుపుతున్నామని ఆ తల్లి వాపోయారు. గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఆకలితో ఉన్న పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవన వాహిని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ సేవకురాలు పోతుమంచి సరసీజాదేవి 9వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ ముఖ్య అతిథిగా హాజరై అన్నదానాన్ని స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో భాగస్వాములు కావాలని ముఠా జయసింహ పిలుపునిచ్చారు. తోటి వారికి సహాయం చేయడంలోనే నిజమైన తృప్తి ఉంటుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్రస్ట్ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తమ సంస్థ ద్వారా నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ట్రస్ట్ ఫౌండర్ అధ్యక్షురాలు ధనలక్ష్మి తెలిపారు. ప్రముఖ సంఘ సేవకురాలు, మంచినీటి చెలిమి, అల్లుపెరిగినటువంటి ఆణిముత్యం, కీర్తిశేషులు శ్రీమతి పోతుమంచి సరసిజాదేవి గారి 9వ వర్ధంతి సందర్భంగా గాంధీ హాస్పిటల్ దగ్గర అన్నప్రసాద వితరణ ప్రోగ్రాం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన గౌరవనీయులైనటువంటి శ్రీ ముఠా గోపాల్ గారి తనయులు, యూత్ నాయకుడు జయసింహ గారు, హిమాయత్ నగర్ కార్పొరేటర్ శ్రీమతి మహాలక్ష్మి రామన్ గౌడ్ గారు, వీరందరూ కూడా విచ్చేసి మా ప్రోగ్రాంకి అతిథులుగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మా యొక్క అన్నప్రసాద వితరణ సర్వీస్లో వారు కూడా మరి మాకు ఇక్కడ సర్వీస్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మా జీవన వాహిని చారిటబుల్ ట్రస్ట్ కమిటీ మెంబర్స్కి, మీట్ మీ అబ్రాడ్ ఓవర్సీస్ సర్వీసెస్ టీం అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మా కమిటీ మెంబర్స్ అందరూ మరి మేము ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్ళడానికి ఆ భగవంతుడు నాకు, నా కుటుంబానికి, నా జీవన వాహిని చారిటబుల్ ట్రస్ట్ కమిటీ మెంబర్స్ అందరికీ, మీట్ మీ అబ్రాడ్ ఓవర్సీస్ సర్వీసెస్ టీం అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి మేము ఎప్పుడు కూడా ఈ ప్రజలకి మా వంతు మేము సొసైటీ మాకేమిచ్చింది.
మహబూబాద్ జిల్లా డోర్నికల్ గార్ల మధ్య రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయినా ఆర్ఎండ్బీ అధికారుల అలసత్వం వల్ల ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. రైల్వే శాఖ తన వంతు పనులను పూర్తి చేసి నెలలు గడుస్తున్న బ్రిడ్జి పై భాగంలో బీటీ రోడ్డు వేయకపోవడంతో అది నిరుపయోగంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. బ్రిడ్జి అందుబాటులో లేకపోవడంతో వాహనాలు రైల్వే గేటు వద్దే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. ప్రతిసారి గేటు పడినప్పుడల్లా వందలాది వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. స్కూల్ బస్సులు, అంబులెన్సులు అత్యవసర సమయంలో చిక్కుకుపోవడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారులు స్పందించి బ్రిడ్జిని ఎప్పుడు ప్రారంభిస్తాం చేస్తారో స్థానికులు ఎదురు చూస్తున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు గార్ల నుండి మహబూబాద్ నుండి ఖమ్మం వరకు అనేక రహదారి సౌకర్యం ఈ రూటు కలదు. అనేక బండ్లు, కార్లు, 4 వెహికల్స్, 2 వెహికల్స్, అలాగే ఎంతోమంది ప్రజలకు ఇటు రోడ్డు సౌకర్యంగా ఉంటుంది. కానీ రైల్వే అధికారులు వెంటనే హై లెవెల్ బ్రిడ్జి పూర్తి చేసినట్టు రైల్వే అధికారులను అడగగా చెప్పారు. మేము ఆర్ఎన్బి వాళ్ళకి కేటాయించడం కూడా జరిగింది, లెటర్ కూడా పెట్టామని చెప్పారు. అయితే ఆర్ఎన్బి వాళ్ళు దాదాపు కాలయాపన చేస్తున్నారు, ఎప్పుడు వాయిదాలు ఇస్తున్నారు, వెంటనే కానివ్వడం లేదు. పని దాదాపు పూర్తి కూడా అయింది, కొంచెం పనే ఉంది, దాన్ని ఎప్పుడు కాలయాపన చేస్తున్నారు. ఇక్కడ ఎండాకాలం వచ్చేసింది, దాదాపు వెంటనే పూర్తి చేస్తే బాగుంటుంది. ఇక్కడ దాదాపు 3వ లైన్ పడడం వల్ల బండ్లు కూడా విపరీతంగా, రైల్వే బండ్లు విపరీతంగా పెరిగి ఉండడం వల్ల గేటు దాదాపు 15 నిమిషాలు, అర్ధ గంట వరకు కూడా సమయం ఉండవలసి వస్తుంది. వాటి వలన ఏమైనా అంబులెన్స్ రావాలన్నా, స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ఆర్ఎన్బి అధికారులు కానీ లేదా సంబంధిత అధికారులు కానీ వెంటనే ఈ రహదారి సౌకర్యం హై లెవెల్ బ్రిడ్జి పూర్తి అయినందున వెంటనే రహదారి సౌకర్యం కల్పించాలని, అలాగే గేటు వద్ద ఉన్న అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కూడా శాంక్షన్ అయింది కాబట్టి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కూడా త్వరగా పూర్తి చేస్తే ప్రజలకు సౌకర్యంగా, ఇటు ఖమ్మం సుదూర ప్రాంతమైన ఖమ్మం మహబూబాద్ దగ్గరగా ఉంటుందని ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తూ వెంటనే అధికారులు జోక్యం చేసుకొని దీన్ని వెంటనే తగిన చర్యలు తీసుకుంటూ రహదారి సౌకర్యం కల్పించాలని ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్ తార్నకాలో ఆలయ కమాన్ కూల్చివేత వ్యవహారం ఉద్రిక్తకు దారితీసింది. 108 ఏళ్ల చరిత్ర కలిగిన దుర్గా భవాని, దుర్గా పోచమ్మ ఆలయాల గౌరవార్థం స్థానికులు 6 లక్షల రూపాయల చందాలతో నిర్మించిన కమాన్ కూల్చివేయడానికి అధికారులు ప్రయత్నించడం కలకలం రేపింది. కోర్టు ఆర్డర్ పేరుతో జీహెచ్ఎంసీ సిబ్బంది రాకను తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున కమాన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులందరికీ అంగీకారంతోనే ఈ కమాన్ నిర్మించామని, అయితే ఒక వ్యక్తి కావాలని హైకోర్టులో పిటిషన్ వేసి కుట్రలు పన్నుతున్నారని భక్తులు ఆరోపించారు. తమ మనోభావాలతో ముడిపడి ఉన్న కమాన్ కూల్చివేస్తే సహించేది లేదు అని హెచ్చరించారు. కాపాడండి దుర్గపోచమ్మ ఆర్చిని, కాపాడండి దుర్గపోచమ్మ ఆర్చిని. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన కారణం, ఉద్దేశం ఏంటంటే, తెలియని ఇక్కడ మనిషి తెలియని విజయ్ గోపాల్ అని అడ్వకేటు రిట్ పిటిషన్ ఫైల్ చేశాడు. మా ఆర్చ్ కట్టుకోవద్దా, మేము మాదిగలు ఆర్చ్ కాబట్టి మాకు ఉండకూడదా ఆర్చ్, ఈ గుడి మా పూర్వీకులు కట్టించారు గత 108 సంవత్సరాల కింద గ్రామ దేవతని, వాళ్ళు ఆర్చ్ కట్టనియకుండా మా మీద దౌర్జన్యంగా రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. అడ్వకేట్ అంత మాత్రాన రిట్ పిటిషన్ ఫైల్ చేయడం ఎంతవరకు సంబంధించాం. వాళ్ళు జిహెచ్ఎంసీకి వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళతో ఆర్డర్ కాపీ కోర్టు నుంచి వచ్చిందని చెప్పి డెమోలిషన్ చేయడానికి వచ్చారు. రేపు కూడా ఉందంట డెమోలిషన్. దానికోసమే ఇవాళ మా ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ పెట్టడం. తెలంగాణ జనసమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా తార్నాకా స్ట్రీట్ నెంబర్ 10 బస్తీవాసులు గత 108 సంవత్సరాల చరిత్ర గల గ్రామదేవత ఉన్నటువంటి దుర్గాభవాని, దుర్గపోచమ్మ దేవాలయం ఇది. ఈ బస్తీలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్న వర్గాలు, దళిత, బడుగు, బలహీన వర్గాలు తమ గ్రామ దేవతను దాతల సహాయంతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. 108 సంవత్సరాల చరిత్ర గల ఈ గ్రామ దేవతకు ఇటీవలనే మరి ఒక ఆర్చ్ నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అడ్వకేట్లు ఈ ఆర్చిని అడ్డొస్తుందనే నెపంతో కూల్చివేయాలని హైకోర్టులో పిటిషన్ వేసి
కోర్టు ఆర్డర్స్ ద్వారా కూల్చివేయాలని ఒక తీర్పు తీసుకురావడం జరిగింది. ఈ విషయాన్ని ముఖ్యంగా మేము ప్రభుత్వ అధికారులకు లేదా జిహెచ్ఎంసీ అధికారులకు కోర్టు ఆర్డర్ని మనం అందరం కూడా గౌరవించాలి. కానీ బస్తీ ప్రజల మనోభావాలను కూడా మనం గుర్తించాలి. ఈ విషయాన్ని మత ఘర్షణలకు తావు లేకుండా మరి మీడియా మిత్రులందరికీ నా ఉదయపూర్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఒక విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మోసం చేయడంతో మనస్తాపానికి గురైన గోవర్ధన్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడ గ్రామానికి చెందిన గోవర్ధన్ సరితా గౌడ్ అనే యువతిని 4 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే సరితా గౌడ్ తన బాబును అమ్మేసి మరొకరికి వివాహం చేసుకున్నట్లుగా గోవర్ధన్ కు తెలవడంతో అతడు తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ఆత్మహత్యకు ముందు తన ఆవేదనను వీడియో రికార్డింగ్ చేసి బంధువులకు పంపాడు. మంగళవారం ఈ ఘటన జరిగినా ఇప్పటి వరకు పోలీసులు నిందితురాలను అరెస్ట్ చేయకపోవడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానివన్నీ కాల్ రికార్డింగ్స్ అన్ని నా దాంట్లోనే ఉన్నాయి. అన్ని రికార్డింగ్ అయ్యే ఉన్నాయి. ప్రతి ఒక్కటి రికార్డింగ్ అయ్యి ఉన్నాయి. నా కాల్ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఉన్నాయి. దాని హిస్టరీ మొత్తం ఉన్నది. నాతో మాట్లాడింది చేసింది అంతా ఉన్నది. అదే నన్ను మోసం చేసింది. అది మోసం చేసింది కాబట్టి నేను సావాల్సి వచ్చింది. అమ్మా నన్ను క్షమించే, నన్ను క్షమించే. మీరు ఇచ్చిన నాకు ఏం బాధలు లేవు. మీరు నాకు ఏం బాధలు పెట్టలేదు. మీరు నా బాధలు మీరు నన్ను భరించరు. నన్ను ఏం ఇబ్బంది పెట్టకుండా మీరు మంచి చూసుకోరు. ఒక పిల్ల వల్ల నేను ఆగమైపోతున్నానే, నేను చచ్చిపోతున్నానే. నన్ను క్షమించరే. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చి పెట్టకూరు. ఏమి నేను చెప్తున్నా, దాన్ని అయితే ఇచ్చి పెట్టకూరు. దాని కేసులు పెడతారా, ఏం చేస్తారా చెయ్యని. నా దాంట్లో నా ఫోన్లో మొత్తం డేటా మొత్తం ఉంది. దాన్ని నా పాస్వర్డ్లు గీస్వర్డ్లు అంటే పెట్టిపోతున్నా. అన్ని కరెక్ట్గా మీకు ఇచ్చిపోతున్నా. దాంట్లో చూడు మీరు అన్నిటికన్నీ వచ్చి ఇచ్చిపోతాం. మీకు చూడు దాన్ని ఏమి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇచ్చి పెట్టకూరి. నన్ను మోసం చేసింది. దానివల్ల ఒక కొడుకు కూడా పుట్టింది. నాకు కొడుకు పుట్టి అది వేరేటోళ్ళకి ఇప్పించింది. నేను మంచిగా ఇప్పుడు పెళ్లి చేసుకోలేను. నేను అది ప్రెగ్నెన్సీ కూడా తీసేసిన కూడా వచ్చింది. ఇక 7 నెలలు తీయలేక ఆ ప్రెగ్నెన్సీ కూడా బయటకు వచ్చింది. అది అటు తన్నులాడి ఏడవాడి ఆడదాడి తన్నులాడి ఆ ప్రెగ్నెన్సీ కూడా ఆడు పుట్టిండు. ఆడు పుట్టినాక మంచిగా ఉండే, ఏం ప్రాబ్లం లేదే నాకు. నేను చిన్నప్పుడు నీ కడుపులు ఎట్లా పుట్టాడు, వాడు కూడా అట్లా పుట్టిండే. పుట్టినాక దానికి ఒక్క గోలి కూడా చూసేలేదే. సేమ్ లాలేకనే పుట్టిండే ఆడు. అసలు ఏమి ఇబ్బంది లేకుండా పుట్టినాడు. ఇంత గలీజ్ లేకుండా పుట్టినాడు. కడుపులోకి వెళ్ళి ఎంత నీట్గా ఉన్నాడో మీకు ఫోటోలు కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, చూసుకొని మీరు. మీకు మార్కాపురం జిల్లా ప్రాంతంలోని డోర్నాల శివసదనంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఐఐటి మద్రాస్, చెన్నై శంకర నేత్రాలయం సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 90 మంది బాధితులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు పూర్తి చేసి నేడు కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ కనకదుర్గ, దాత గాయం వెలుగొండ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అద్దాలను అందజేశారు. వెనుకబడిన పశ్చిమ ప్రాంత ప్రజల కోసం ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తంగిరాల రామిరెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. యజ్ఞంలో కామటమరెడ్డి ప్రసాద్ రెడ్డి చేస్తున్న కృషిని అతిథులు కొనియాడారు. వాళ్ళందరికి ఇస్తాము. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడే తీసుకొని వెళ్తుంది. ఎందుకంటే పొద్దున్న ఎందుకు రమ్మన్నామంటే ఎండల కాలం తొందరగా వెళ్తారని, అందుకే రమ్మన్నాము. మన డాక్టర్ మా కనకదుర్గ గారు మీ అందరికీ తెలుసు.
ఆమె ఇట్లాంటి కార్యక్రమాలు వెంకటమ్మ వెంకటమ్మ కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న ఇంధన ధరలపై ఎల్బీ నగర్ వేదికగా నిరసన గళం మిన్నంటింది. పెట్రోల్ డీజిల్ ధరలను విచ్చలవిడిగా పెంచుతూ సామాన్యులను అడ్డి విరుస్తున్న కేంద్రం తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఎల్బీ నగర్ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సామాన్యుడిపై భారం మోపే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నశించాలి దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, డౌన్ డౌన్, డౌన్ డౌన్, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. పెంచే పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి. ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ మోడీ, డౌన్ డౌన్, మోడీ, డౌన్ డౌన్, మోడీ, మోడీ, డౌన్ డౌన్, మోడీ, డౌన్ డౌన్. ఏమి రాజ్యం ఇదేంచాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నశించాలి, 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 నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నశించాలి, నశించాలి, నశించాలి. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిండ్రు. మొన్ననేమో మరి కమర్షియల్ సిలిండర్ మీద దాదాపు 900 రూపాయలు పెంచిండు. దాదాపు ఇప్పుడు 116 రూపాయల పెట్రోల్ అయిపోయింది, 114 రూపాయలు డీజిల్ అయిపోయింది. ఇది పెంచుతున్న సంగతి ప్రజలకందరూ కూడా అర్థమవుతూనే ఉంది. ఈరోజు యుద్ధం పూచిగా చూపెట్టి మరి మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరుగుతుంది కాబట్టి రవాణా సదుపాయానికి ఆటంకం అవుతుంది కాబట్టి పెట్రోల్ ధరలు పెంచడమని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. మరి ఒకప్పుడు అంతర్జాతీయ విపణిలో క్రూడ్ ఆయిల్ ధర చాలా తక్కువ ఉన్నప్పుడు ఆ రోజు మాత్రం ఏమాత్రం కూడా తగ్గించకుండా ఈరోజు ఒక కారణం చూపెట్టి పెంచితే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ. మరి పెట్రోల్ ధరలు పెరిగితే ఆర్టీసీ మీద బస్సు ఛార్జీలు పెరుగుతాయి, మరి రైల్వే టికెట్లు పెరుగుతాయి, మరి ప్రతి వస్తువు మీద ధర పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సామాన్యుల నడ్డి మీద ఇది బరువు పడ్డట్టే, వారి నడ్డి విరిగినట్టే. కాబట్టి పేదల బతుకులు బాగు చేయాలంటే ఈ ధరలు పెరగకుండా తక్షణం ఆపాలి, పేదల బతుకులు బాగు చేయాలని చెప్పేసి మోడీని ఈ సందర్భంగా కోరుకుంటూ, మోడీ అధికారంలోకి వచ్చి ఇప్పటిదాకా దాదాపు 150 సార్లు ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం నిజంగా దారుణమైన విషయము. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎల్బీ నగర్లో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా ఇలా రోడ్డు మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేసేందుకు పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇకనైనా మీరు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకుంటే మీ భరతము రాబోయే ఎన్నికల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. మహబూబాద్ జిల్లా మరిపెండలో పోలీసులు భారీ అక్రమ రేషన్ బియ్యం దందాను ఛేదించారు. పేదల కడుపుకుట్ట అక్రమంగా నిల్వ ఉంచిన దాదాపు 230 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఈ అక్రమ నిల్వలు ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ భారీ స్కామ్ వెనుక 3 కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లుగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. If you will to updates, keep watching ANN.